ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ స్పెషల్ ఎడిషన్ ఆంధ్ర స్పెషల్ నాటుకోడి కూర స్పైసీ నాటుకోడి కూర మొదలు పెట్టేద్దామా మరీ ముందుగా స్పైసీ మసాలా కోసం 2 పెద్ద టమాటాలు గంటసేపు నానాపెట్టుకున్న 10 మిరపకాయలు కూరకు సరిపడాగా అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు జీలకర్ర ధనియాలు మిక్సీ గిన్నెలోకి వేసుకుని కొద్దిగా మెత్తగా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె పోసుకుని శుభ్రం చేసుకున్న పక్కన పెట్టుకున్న కోడి మాంసం వేసి నూనెలో బాగా వేపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించాలి. నాటుకోడిని ఎప్పుడు ఈకలు పీకి కుదిరితే తాతకు మంటపై కాల్చి పసుపు రాసి నీళ్లతో బాగా కడుక్కొని ముక్కలు కొట్టుకోవాలి. అప్పుడే నాటుకోడి రుచి బాగుంటుంది. తిరిగి కూరలోకి నూనెలో మాంసాన్ని 56% ఉడికే వరకు వేయించుకోవాలి. అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతన్ని గమనించాలి. 56% ఉడికిన కోడి మాంసాన్ని పక్కన వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలోకి ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయనంతి మర్చిపోకుండా మిక్సీ ఆడకున్న మసాలా కళాయిలో వేయాలి. ఇప్పుడు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు వేపుకుని పక్కన పెట్టుకున్న నాటుకోడి మాంసం వేసుకుని కలుపుకోవాలి. బాగా కలిసేలా వేయించుకోవాలి. ముక్కలు మునిగేంతవరకు నీరు పోసుకుని బాగా కలుపుకుని మూతుపెట్టి ఈ సమయంలో ఉప్పు రుచి చూసి తగ్గితే వేసుకోవాలి. పులుసు గ్రేవీ కింద వచ్చేదాకా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గరగా అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూతుపెట్టి స్టవ్ ఆపి మగ్గనివ్వాలి. మరికొన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.